కన్నా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని బల్లె గోడల మీద రాసుంటది. అంటే చదువు అనేది మనిషి జీవితాన్ని అంత గొప్పగా మారుస్తుందని దాని అర్థం. కానీ అట్లా చదువుకు నోసుకోక ఎంతో మంది పిల్లలు బిచ్చమెత్తుకుంటా బతుకలదిస్తున్నారు రోడ్ల మీద. ఒకప్పుడు ఇద్దరు తమ్ముళ్ళు కూడా అట్లనే చేసిండ్రు. కానీ చదువుల తల్లి సరస్వతీదేవి కరుణ వాళ్ళ మీద కలిగిందో ఎట్లనో గాని ఇప్పుడు ఏ పిల్ల నెంబర్ 1 సర్కారు బడిలో చదువుకుంటా శబాష్ అనిపించుకుంటాండ్రు. పాండ్రి వాళ్ళ కథ ఏందో పురాగా చూద్దాం. సార్ నేను బయట ఉన్నాను సార్, సాడా తాగుతాను సార్, డబ్బులు అడుగుతా. అప్పుడు కమిషనర్ వచ్చా సార్, చదువుతారా అన్నాడు. చదువుతాను సార్ అన్న. ఇన్నర్ కదా ఈ తమ్ముని కథ. తమ్ముని పేరు వెంకటేశు. లక్ష్మీదేవి కటాక్షం లేక అప్పట్లా పైసలు అడుక్కుంటా తొవ్వల మీద తిరిగేటోడట ఈ బుడ్డోడు. అట్లొచ్చిన పైసల్లా కొన్ని చిరుతిండ్లు కొనుక్కొని తిని కర్మ పైసలు ఇంట్లో ఇచ్చేటోడట. అట్లో తాపు ఈ బుడ్డోడు ఇంకో తమ్ముడు సోడా తాగుతాంటే కమిషనర్ సార్ చూసి చదువుతారా అని అడిగిండట. అగో ఆ ఒక్క మాట జయంగా ఇప్పుడు 3వ తరగతిలో అడుగుపెట్టిండు తమ్ముడు. గొప్ప ముచ్చట గదా. పట్టించుకునేటోళ్లు లేక గాని చేరదీసి బడిలో చేర్పిస్తే వాళ్ళ తలరాతలు ఎట్లా మారినాయో చూడుండ్రి. అంతేకాదు ఒకప్పుడు అక్షరం ముక్క కూడా రాని ఈ తమ్ముడు ఇప్పుడు కొంచెం కొంచెం ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. గుడ్ మార్నింగ్ ఎవన్, దిస్ ఈస్ వెంకటేష్ ఆఫ్ సెకండ్ క్లాస్. ఐ యామ్ my school name is Angdagiri Rajas Municipal High School. I am very lucky to be in the school. My teachers help me too. I am thankful Lokesh sir, Narayan sir, Kam sir, HM sir. వెంకటేష్ తమ్ముడు మాట్లాడిన ఇంగ్లీష్ లా తప్పులు దొరలొచ్చు గానొల్లా ఎంత గొప్ప మార్పో చూడుండ్రి. రూపాయి ఉంటే ధర్మం చేయండ్రని అడుక్కున్న రోజులు పోయి రేపు ఎంతో మంది జీవితాలు మార్చబోయే ఓ గొప్ప వ్యక్తి కనబడుతున్నాడు తమ్ముని లోపట. ఇక సార్లేమంటున్నారో అది కూడా నుండ్రి. సోడా తాగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారా మీరంటే, సార్ మేము రోజు మద్రాస్ బస్ స్టాండ్లో అక్కడ డబ్బులు తీసుకుంటాం సార్. డబ్బులు తీసుకున్న తర్వాత అడుక్కొని దాన్ని అక్కడ పక్కనే అన్న క్యాంటీన్ ఉంది, అన్న క్యాంటీన్లు తిని వెళ్తూ బాబా ఐస్ క్రీమ్ కొనుక్కుంటాం సార్. ఇంకేదైనా డబ్బులు మిగిలితే మా అమ్మ వాళ్ళకి తీసుకెళ్తాం సార్ అని చెప్పేవాళ్ళు. మరి ఎట్లా ఎంతకాలం చేస్తారో, చదువుకోవచ్చు కదా అంటే, చదువుకుంటే చక్కటి ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది, మీరు రోజు ఆడుకోవచ్చు, ధైర్యంగా ఆడుకోవచ్చు అంటే, సరే సార్ మాకు అవకాశం ఇచ్చండి అన్నారు. వెంటనే ఈయనతో పాటు ఇంకొక ఆయన పెంచలై కూడా ఉన్నారు, వారికి అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీద అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. అట్లా ఈ తమ్ముని తలరాత మారిందన్నట్టు. 2వ తరగతి పూర్తి చేసుకొని ఇప్పుడు 3వ తరగతిలకు పోతున్నాడట. ఇక ఈ మార్పు చూసి బుడ్డోని తల్లి కూడా మస్తు సంబరపడ్డదట నొల్లా. తర్వాత 2 days బ్యాక్ వారి మదర్ కూడా వచ్చారు ఇక్కడికి. ఆవిడ కూడా చాలా సంతోషంగా నా బిడ్డ ఇంత మారుతాడని చెప్పి నేను కూడా ఊహించలేదు సార్. ఈరోజు మా కాలనీలో వెంకటేశ్వరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పిల్లాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పి ఆ తల్లి కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి సర్కార్ బడంటేనే చిన్న చూపుంటది చాలా మందికి. అసొంటిది ఆంధ్రప్రదేశ్ లా కూటమి సర్కారు జయంగా నెల్లూరు విఆర్ హై స్కూల్ బడి రూపురేఖలు మారుడే కాకుండా ఇసొంటి పిల్లల తలరాతలు కూడా మారుతున్నాయంటే గ్రేటే కదనొల్లా. అందుకే కూటమి సర్కారు అన్ని బడులను గిట్ల గొప్పగా చేసుడే కాకుండా దారి తప్పిన ఎంతో మంది పేదల పిల్లలను బడి బాట పట్టించి వాళ్ళ భవిష్యత్తును మార్చేటందుకు నిర్ణయం చేయాలని కోరుతున్నారు ఈ ముచ్చట తెలిసిన చాలా మంది. చూడాల మరి అసొంటి నిర్ణయం ఏమన్నా చేస్తుందో కూటమి సర్కారు మరి.